ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. 2004 సంవత్సరంలో మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి సన్నిధిలో నిర్వహణకు ధర్మకర్తగా శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో శ్రీ స్వామి మందిరానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. వాళ్ళ ఏర్పాట్లు వాళ్లే చూసుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా శనివారం సాయంత్రం పూట భక్తుల అవస్థలు వర్ణాతీతంగా ఉండేవి. వర్షం కురిస్తే తల దాచుకోవడానికి కేవలం స్వామివారి మందిరంలో మంటపం ఒకటే దిక్కు. అందరికీ ఆ మంటపం సరిపోయేది కాదు. అలానే సర్దుకొని ఉండేవారు. ప్రధాన ఆలయం చుట్టూ కనీసం పందిరి వేయించిన కొంతలో కొంత ఇబ్బంది తప్పుతుందని నాగేంద్ర ప్రసాద్ గారు భావించారు. స్వామివారి మందిరానికి వెనక వైపు ఆర్యవైశ్య సత్రం ఉంది. శ్రీ స్వామివారికి ఆశ్రమం నిర్మించిన మీరాశెట్టి గారి ఆధ్వర్యంలోనే ఈ ఆర్యవైశ్య సత్రం కూడా నిర్వహించబడుతుంది. తర్వాత కొద్ది రోజుల్లో ఈ విజయవాడ వాస్తవులు గోనుగుంట పెద్దిశెట్టి గారు ఈ సత్రం యొక్క నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత కాలంలో పెద్దిశెట్టి గారు స్వామివారికి పరమ భక్తులు. ప్రతి సంవత్సరం 2-3 సార్లు మందిరానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. నాగేంద్ర ప్రసాద్ గారు మందిర నిర్వహణ బాధ్యత తీసుకున్న తర్వాత, ధర్మకర్తగా మందిర నిర్వహణ బాధ్యత తీసుకున్న తర్వాత పెద్దిశెట్టి గారితో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఒకసారి అదేవిధంగా ఆ క్రమంలో పెద్దిశెట్టి గారు మందిరానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం మందిరం చుట్టూ రేకులతో పందిరిలాగా వేయిద్దామా అనుకుంటున్నానని, నేను కొంత మొత్తాన్ని భరించడంగా సిద్ధంగా ఉన్నానని, మిగిలిన మొత్తానికి వారి సహకారం కావాలని నాగేంద్ర ప్రసాద్ గారు పెద్దిశెట్టి గారిని అడిగారు. అప్పుడు పెద్దిశెట్టి గారు వీరి వైపు ఆలోచనగా చూసి ఇలా అన్నారు, ఆలోచిస్తాను, మళ్ళీ చెబుతాను అన్నారు. అంతేగాని స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వకుండా విజయవాడ వెళ్ళిపోయారు. నాగేంద్ర ప్రసాద్ గారికి ఏమి చేయాలో తెలియదు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న నగదుతో పని పూర్తి కాదు. మొదలుపెట్టి మధ్యలో ఆపడం బాగుండదు. ఏమి చేయాలి? అప్పుడు స్వామివారికే ప్రార్థన చేసుకున్నారు. సమాధి వద్ద ప్రార్థన చేసుకున్నారు. ఆ మరుసటి రోజు సిబ్బంది వచ్చి ఇలా అన్నారు నాగేంద్ర ప్రసాద్ గారితో, మనం రేకులతో పందిరి వేయించాలని అనుకున్నాం కదా, ముందు పని మొదలు పెడదాం. ఆ తర్వాత మందిరంకి వచ్చే భక్తులకి విరాళాలు అడుగుదాం. కొంతమంది అయినా స్పందించి ఎంతో కొంత సహాయం చేస్తారు. అలా మెల్లిగా పని పూర్తి చేద్దాం అని అన్నారు సిబ్బంది. ఈ సూచన అమలు చేయాలని అందరూ అనుకున్నారు. సరే, మంచి రోజు చూసి పని మొదలు పెట్టాలని సంకల్పించారు. ఆ రోజు సాయంత్రం ఒకటి సంఘటన జరిగింది. ఆర్యవైశ్య సత్రం మేనేజర్ గారు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, పెద్దిశెట్టి గారు మీ ఫోన్ నెంబర్ కనుక్కోమని చెప్పారు, మీతో మాట్లాడతారట అని అన్నారు. నెంబర్ ఇచ్చారు. ఆ రాత్రికి పెద్దిశెట్టి గారు నాగేంద్ర ప్రసాద్ గారితో ఫోన్ చేసి మాట్లాడారు. ప్రసాద్, నువ్వు రేకులతో పందిరిలాగా వెయ్యాలని అనుకున్నావు కదా, రేపు ఉదయం విజయవాడ నుంచి మా పని వాళ్ళని పంపుతున్నాను. శ్రీ స్వామివారి మందిరం వద్ద ఎంత మేర పందిరి వేయించాలని నువ్వు అనుకున్నావో ఆ లెక్క వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఎస్టిమేషన్ వేసి నాకు చెప్తారు. మొత్తం సామాన్ ఇక్కడి నుంచి నేను పంపిస్తాను. మా పని వాళ్ళు అక్కడే ఉండి పని పూర్తి చేసి తిరిగి వస్తారు. నువ్వు ఒక నయ పైసా కూడా ఖర్చు చేయవద్దు అని పెద్దిశెట్టి గారు ప్రసాద్ గారికి చెప్పారు. నేను స్వామివారికి మాత్రం సేవ చేసుకుంటాను అని ప్రసాద్ గారితో అన్నారు. ఇంకా ఆశ్చర్యంతో, ఆనందంతో ప్రసాద్ గారికి నోట మాట రాలేదు. కేవలం ధన్యవాదములను మాత్రం చెప్పి అని అన్నారు అంతే. మరో వారం కల్లా అనుకున్న విధంగా పని పూర్తయిపోయింది. మరో 2 రోజుల్లో పెద్దిశెట్టి గారు మళ్ళీ మందిరానికి వచ్చి ప్రసాద్ గారితో ఇలా అన్నారు, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అన్నారు నవ్వుతూ. నువ్వు నన్ను అడిగిన రోజు నేను ఆలోచిస్తానని అన్నాను. విజయవాడ వెళ్ళిన తర్వాత అంతా స్వామివారి ఆదేశం అని అనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకు ఫోన్ చేశాను అని పెద్దిశెట్టి గారు అన్నారు. తర్వాత ఈ పెద్దిశెట్టి గారు ఈ పందిరి వేయించడంతో ఆగిపోలేదు. భక్తులు తలదాచుకోవడానికి 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో 2 షెడ్లు, 1000 చదరపు అడుగుల విస్తీర్ణంతో మరో షెడ్ కూడా కట్టించారు.
ఈనాటికి కూడా ఆ కట్టడాలు భక్తులకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్వామివారిని అత్యంత భక్తితో కొలిచిన ధన్యజీవి శ్రీ పెద్దిశెట్టి గారు. వయోభారంతో ఆరోగ్యం సహకరించకపోయినా ప్రతి శివరాత్రికి, స్వామివారి ఆరాధన ఉత్సవాలకి తప్పనిసరిగా మందిరానికి వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకుంటూ వెళ్ళేవారు. ప్రస్తుతం వారు లేరు, కానీ వారి సేవలు మాత్రం చిరస్మరణీయం. ఇంకొక సంఘటన, చక్కా కేశవులు గారు, మేరా శెట్టి గారు ఒకసారి శ్రీధర్రావు గారిని ఇలా అడిగారు. శ్రీధర్రావు గారు, స్వామివారి సమాధి వద్ద స్వామివారిది పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేయించాలని అనుకుంటున్నాం, ఎలా ఉంటుంది? మా ఇద్దరికి ఆలోచన కలిగింది అన్నారు. మిమ్మల్ని సలహా అడిగి ఆ పైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నామని ఈ చక్కా కేశవులు గారు, మేరా శెట్టి గారు అన్నారు. అప్పుడు శ్రీధర్రావు గారు కొంచెం ఆలోచించారు. స్వామివారి సమాధి మందిరం చాలా చిన్నది కదా, అందులో విగ్రహం ఎలా పెట్టాలి అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళే చెప్పారు సూచన. పడమర వైపు గోడ కొద్దిగా తొలగించి ఆ ప్రదేశం స్వామివారి విగ్రహం ఎలా పడమట పక్క ఉన్న గోడ సమాధి చుట్టూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. పడమర వైపు ఉన్న గోడ కొద్దిగా తొలగించి ఆ ప్రదేశం స్వామివారి మందిరానికి పెడదాము. సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ మండపంలో ఉన్న భక్తులు కూడా స్వామివారి విగ్రహం చక్కగా కనబడుతుంది అని అన్నారు కేశవులు గారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. కానీ ఎంత పరిమాణంలో విగ్రహం చేయించాలో ఎవరికీ తోచలేదు. శ్రీ స్వామివారి సమాధి గది కూడా చాలా చిన్నది. అందులో ఎటు చూసినా 3 అడుగుల వెడల్పుతో సమాధి నిర్మాణం ఉంది. సమాధికి గది గోడకి మధ్య 2 అడుగుల ఖాళీ స్థలం మాత్రం ఉంటుంది. ఆ మండపంలో ఉన్న భక్తులకు అది స్పష్టంగా కనబడేలా, సమాధి వద్ద ప్రదక్షిణాలకు ఇబ్బంది లేకుండా ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. 2-3 రోజుల పాటు ఈ విషయమే ఆలోచన చేశారు. ఆ సమయంలోనే గోనుగుంట పెద్దిశెట్టి గారు వచ్చి తాను విగ్రహం ఏర్పాటు చేస్తానని, అందుకు అయ్యే మొత్తం ఖర్చు తాను భరిస్తానని తెలిపారు. శ్రీ కేశవులు గారు, మేరా శెట్టి గారు ఈ ప్రతిపాదనకి ఒప్పుకున్నారు. శ్రీధర్రావు గారితో కూడా చెప్పారు. వారు సరే అన్నారు. 2-3 రోజుల పాటు తర్జన భర్జన చేసిన తర్వాత విగ్రహం ఎంత ఎత్తు ఉండాలో ఆ నిర్ణయానికి రాలేకపోయారు. మరో రోజు గడిచింది. అందరూ కూడా ఇక స్వామివారి సమస్యను తీర్చాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళందరూ స్వామివారిని శరణు వేడారో ఆ రోజే పెద్దిశెట్టి గారికి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలో మనసులో తట్టింది. తనకు వచ్చిన ఆలోచన అందరికీ చెప్పారు పెద్దిశెట్టి గారు. అదే ఖరారు చేశారు. స్వామివారి విగ్రహాన్ని పాలరాతితో చేయించారు. ముందు అనుకున్న విధంగానే శ్రీ స్వామివారి సమాధి గదిలో పడమర వైపు ఉన్న గోడలో విగ్రహం పట్టే విధంగా కొంతమేర తొలగించి శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించారు. ప్రతిష్ఠ కార్యక్రమం మాత్రం పెద్దిశెట్టి గారి కుమారుడు సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా జరిగింది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత శ్రీ స్వామివారి విగ్రహానికి వెండితో కవచం చేయించాలని ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే స్వామివారి దిగంబరంగానే ఉంటారు కదా, కవచంతో విగ్రహాన్ని కప్పివేయడం సరికాదు అనే భావంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సంవత్సరం నుంచి స్వామివారి ఆరాధనా ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారి విగ్రహానికి మరియు స్వామివారి సమాధికి గంధాన్ని అద్ది తర్వాత ఆ గంధాన్ని దత్తదీక్షాపరులకు పంచడం జరుగుతుంది. ఓం నారాయణ. ఆది నారాయణ.